ఇప్పుడైతే ఒక పాప వచ్చింది మన దగ్గరికి. బాబు గారు డైలీ రాత్రి మెసేజ్ చేసి మస్తు బాధ పెడుతుందంట. ఎందుకు చేసినా మెసేజ్ ఏమవసరం రా? ఉందని చెప్తుంది కదా. లేదు సారీ అరే ఒప్పుకోకు, అడా తప్పు మనదైతది. ఏం అవసరం లే. ఏం చేస్తున్నాడు? Music. వేరే అవుతుంది సోనం జర పోయినాక చెప్తా కదా. అన్ని ఎవ్వరు పడతారని తీసుకొని వస్తూ మాట్లాడుతూ అన్ని మాట్లాడుతూ తెలుసా. ఏమైనా తప్పంతా నాదేలే చూపించ. ఈ రోజు వీడియో వచ్చేసిందంటే ఈ అమ్మాయికి రోజు బాబు మెసేజ్ చేసి రా కలు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నాను. నేను ఎప్పుడన్నా ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ఎప్పుడన్నా అబద్ధాలు ఆడక బాబు. నేను ఎప్పుడన్నా కథాలి నేను నువ్వు వస్తానా? నేనెందుకు వస్తా మరి? నాకేమవసరం తల్లి నీకే నువ్వు ఏంది, నేను ఎందుకు వస్తా? సరే ఇగో ఇదే యాక్టింగ్ ఏం చేస్తారంటే టీం మొత్తం ముందు యాక్ట్ చేయాలి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇదే ప్రాంక్ చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళ పైన మనము. నీకేంటంటే నువ్వు తెలియకుండా నీకు కూడా తెలియదు నిజం అనుకుంటారా? వాళ్ళకి నేను చెప్తా అంటే రేపు ఫోన్ చేసి పిలవనని చెప్తా. నువ్వు రా ఫోన్ చేస్తా, నువ్వు పక్కన ఎక్కడ ప్రాంక్ చేసావు నాకు తెలుసు, కాకపోతే వాళ్ళకి రియల్గా చెప్తావా? రైట్ బరా అని అనుకో. నువ్వు కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తావు అంటే నాకు తెలియనట్టు యాక్ట్ చేయి, నీకు తెలియనట్టు. నేను వాళ్ళకి కొంచెం అది చెప్పి ఎక్కిస్తాను. మేము చేయలేనంట ఉంటుంది నేను తిరుగుతూ ఉంటుంది. చేస్తావు కదా వీడియో అయితే. ఈరోజు బురాన్ చేస్తా అనుకో, ఎందుకంటే సొనం కూడా లేదనుకో, ఏదైతే చేసేస్తాను. సోనం లేదు కాబట్టి ఏదైనా చేస్తాం. భయం ఇక సోనం ఉండంటే ఏదైనా అనుకోవచ్చు, కానీ ఊరు లేరుగా ఇప్పుడు చేయొచ్చు. సరే అయితే మరి రెడీ అయితే ఏమైందా నా కెమెరా పెట్టినా మళ్ళా ఈమె చెప్పి చూడు. చెప్పు నువ్వు చెప్పు. రోజు నాకు నైట్ మెసేజ్ చేస్తుండు, చదువు మానేసి వచ్చేసేయి వీడియోస్ లా చేసిండు అక్క. ప్రూఫ్ చూపిస్తా నేను. అంటే ఎవరు చేసారు అదంతా కాదు. మీరు ఏం చేస్తారంటే కెమెరా పెట్టి ఆల్రెడీ బాబాకు ఫోన్ చేసి పిలిపించి అడగండి. సరేనా? ఎందుకు చేస్తాడు నేర్చుకోండి చూసి. సరే మీరైతే ఫోన్ చేసి బాబుగారిని పిలిపించి మ్యాటర్ ఏంటి అడగండి. సరేనా? అయితే ఒక పాప వచ్చింది మన దగ్గరికి. బాబు గారు డైలీ రాత్రి మెసేజ్ చేసి మస్తు బాధ పెడుతుందంట. నిజంగా చేస్తున్నా బాబు గారు నీకు? ప్రూఫ్ కూడా ఉన్నది. రోజు 12కి 1కి అట్లా చేస్తుండు. అంటే బాబు ఏమంటుండంటే మెసేజ్ చేస్తుండు, వచ్చేసాయి చదువుకో, ఏం అవసరం లేదు, ఛానల్లో పెట్టుకుంటారా అని అంటున్నాడు. ఎట్లా పరిచయం నీ కాడు? ఇన్స్టాలో పరిచయం. నీకు ఈ వయసులో నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావా? సరే ఇది అంతే ఎందుకు లొల్లి, ఆనే పిలిచి అడుగుతా అయిపోతుంది. అకౌంట్ లో నువ్వు చాటింగ్ చేసుకొని నువ్వు మోసపోయి వాని మీద ఎందుకు అంటే. అరే బాబు ఏడున్నావు? సరే ఒకసారి ఇగో మన లయన్స్ క్లబ్ దగ్గరికి రావా? ఏ రాయడా, ఒక పిల్ల వచ్చింది, ఆమెనేమో సతాయిస్తున్నావు అంటుందా? మెసేజ్ చేస్తున్నావు అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లా మళ్ళీ వచ్చింది. మళ్ళా ఇక్కడ లొల్లి అవుతుంది, జల్దీ రారయ్యా నువ్వు. ఇటు రా బాబు, ఇటు గొడవ అవుతుంది, జల్దీ రా. ఏ నాటకాలు చేయకు, నువ్వు రా ఫస్ట్. అరే ఈ పిల్ల వచ్చి ఏడుస్తుంది రా. ఆమె ప్రూఫ్ మళ్ళీ నీకు మెసేజ్ చేయమన్నారా భయ్? మెసేజ్లు వాళ్ళు అన్న వచ్చిండ్రా. అరే అన్న ఎందుకన్నా మీరు వీడియో చేస్తారు? వీడియో లేదు ఏం లేదు. ఇటు రా, శశి కాదు శృతి. హలో ఏంది మెసేజ్ చేసినావు రాత్రి? ఏమన్నా రాత్రి ఏం చేయలే. మళ్ళీ ఎందుకు ఏమో వచ్చి ఏడుస్తుంది? ఏమో గుర్తులేదు, చేసి ఉంటా. ఏమో తెలియదు, వస్తున్నా. A few minutes later. మెల్లగా ఎందుకు చేసినా మెసేజ్ ఏమవసరం రా?
రాత్రి 12 గంటలకు ఒకటి వాళ్ళకి మెసేజ్ చేస్తున్నావు అంట కదా. నేను ఎప్పుడు చేసిన ఆమె తను చాటింగ్ చేస్తున్నావు నువ్వు తాడే చేసినావు. మీరు ఏమేమి మాట్లాడుకురా మ్యాటర్ చేయండి గుర్తుపడతారు. వీడియో లేదు ఏం లేదు చూపియాలా నేను ప్రూఫ్ నీకు అక్క అనకు నువ్వు ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఎందుకు అక్క చేసిన మెసేజ్ చూపి ఏందమ్మా ఇది లొల్లేంది ఆ? చూపియాలా ఇట్రా ఇట్రా ఈ బొరాడు అంట రాత్రి అంతా మీకు మెసేజ్ చేసినట్టే వచ్చి మాకు చెప్తుంది. మేము అన్ని పక్కన- ఫేక్ అకౌంట్స్ అంటే కూడా నమ్ముతలేదురా. ఏం చెప్పామమ్మా ఇంకేం చెప్తాం చెప్పు ఈమెకి గాడి ఆ మెసేజ్ చేస్తే నువ్వు రిప్లై ఎందుకు ఇచ్చినావు మరి? ఎందుకు ఇయ్యద్దు అక్క? చేశాడు నువ్వు ఫస్టే. ఇట్రా బాబు అట్లా చేయొద్దు కదా బాబు. అరే అంటే నేను చేయలే ఆంటీ, మీ అక్క ఎట్లనో మీ చెల్లి ఎట్లనో ఆమె అట్లా. నేను అక్కనే అంటున్నామని నేను వాళ్ళు ఎట్లా చేయలే. మెసేజ్ చేసినావు రా పైన చేసిండు చేయలే అని. నువ్వు ఫ్రెండ్ క్లాస్మేట్ దోస్తో ఏదో మరి అక్క చెల్లెలు ఎట్లా అంటారండి? ఉందంట కదా, సరే చూపిమని. ఉందని చెప్తుంది కదా. ఏడుందా ఆంటీ? లేదు. ఆంటీ రోజు రమ్మంటున్నాడు అరే నేను మెసేజ్ చేస్తున్నాడు. నువ్వు అన్నావు ఆమె చెప్పలేదు మళ్ళీ అనలేని కదా, అబద్ధం ఆడకు కదా. బాబు. నేను అది అనలేదా ఆంటీ? చెప్పాను కదా. నేను అబద్ధం ఆడుతున్నా? ఆడపిల్లలు అవతలు మారారు కదా. మొగలు ఆడతారా? ఏ మగపిల్లలు ఆడల- ఆమెకేం వస్తుంది? అరే నేను చేయలే అంటే, అరే నేను చేయలే అంటే నిజంగా ఎవరు ఆడపిల్లలు అవతలు చెప్పారు కదా. ఆడపిల్ల ఎప్పుడు అబద్ధం అవతలు చెప్పారు కదా ఆడపిల్లలు. అంటే అంటే వట్లేనండి కొట్టకండి. అరే ఇంకా పిల్లలు అయితే ఈ జంజీసాల మొత్తం చెరిపోతారు. ఫోన్లు వచ్చి నుంచి మొత్తం చెరిపోతున్నారు. ఆ టచ్ ఫోన్ లో మొత్తం చెరిపోతున్నారు పిల్లలు. అవమ్మా ఏం చేస్తావు మా అమ్మ చేయదు కదా. అంటే వట్లే మేము మాట్లాడుకుంటాం చేయాలంటే మరి మొత్తం వీడియో మాట్లాడుతాం బరాబర్ చేసామా? మరి అట్లా అంటే సరే చెడగొడుతున్నావు కదా నువ్వు మంచిదా అట్లా చెడగొడతావు. తమ్ముడు అన్నప్పుడు నువ్వు ఎట్లా చెడగొడతావు? నీకు పనిపాట లేక నాకు మెసేజ్ చేస్తున్నావు. అరే నీకు ఒక్కటి దొరకలేదు. అరే ఈ అందగత్తికే నేను మరి ఈమెకే వేయాలి కదా నేను. రారా నాయనా. అరే ఆమె అంటుంది. అదే అంటున్నా. చేసిన ఒక్క నిమిషం సరే అక్క. అవసరం లేదు. అక్క అనకు. ఇంకేమైనా మరి ఆన్ వాయిస్ విన్నావా? అవును ఆన్ వాయిస్ విన్నా? అరే మాట్లాడమంటే నువ్వు అబద్ధాలు ఆడకు నువ్వు. నువ్వు చేసిన నేను చెప్పినా. నాకేం అవసరం చెప్పు. ఇన్స్టాగ్రామ్ లా ఈమెనే అకౌంట్ ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది? ఏమవసరమా తల్లి? ఆమెకే వేయాలా నేను? అవసరం చెప్పడము. నేను ఎందుకు చేస్తాను? నీకు ఆమె వేయాలా? చేస్తావు కాబట్టి చెప్పినా. చిల్లర పడుతుంది అవసరమా నీకు? చేయలే. అరే గంగన చేయలేంటి చిల్లర గిల్లర మాటల్లో మధ్యలో రండ్రా ఏమన్నా నన్ను ఎందుకు కూర్చున్నా? నేను చేయలే మా తల్లి. నువ్వు చేసినావు అని నేను చెప్తున్నా. సరే ఫస్ట్ ఎవరు చేసింది? పెద్ద ఈమె కాదు కదా మెసేజ్. నేను చేయాలా నీకు? నువ్వు చేయలే. ఫస్ట్ నేను చేసిందా? నువ్వు చేసినావు కాబట్టి నేను చేసిన. అదే మంచి మంచి పోయిలని చెడగొట్టు ఇంకా చెడగొట్టు అట్లా చెప్తలే నన్ను. ఇంకొకళ్ళు తెచ్చుకో ఇంకొకరితో కూడా అని చెప్పు. ఏగో నువ్వు మాట్లాడేది కూడా తప్పు ఉంది. చేయలేదన్నా. నువ్వెందుకు మంచి మంచి పోరు మెసేజ్ గంగన ఏమున్నా మీకు చెప్తా గంగన, నేను ఎందుకు చేస్తా? చెప్పిన వారా ఎవరికి? మళ్ళీ మేము మంచి మంచి పోరు అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్. ఉన్నారు కాబట్టి అంటున్నా. నేర్పించాల్సిందని మంచి మంచి అంటే ఈమె ఈమెకు చేసినారు అన్నట్టు ఫీల్ అయిపోతుంది కదా, అందుకే అంటున్నా. చేసిండు కాబట్టి feel అయిపోతున్నా. ఆయన కాదంట వెళ్ళిపోతున్నా. అరే మొత్తం ఈ స్పందన ఖరాబ్ చేస్తుంది. నేనేమో పాయిజన్ పంపించింది. ఖరాబ్ చేస్తుంది ఫస్ట్ ఈడ. నిజాలు తెలుసుకోకుండా అవును తెలుసు. మీకెట్లా తెలుసు? మీకు చేసిండ్రా? ఒక్క నిమిషం మాట్లాడిండ కాల్ నీతోని కాల్ మాట్లాడి మాట్లాడలే అన్నావు కదా కాల్ నువ్వు అనలే కాల్ మాట్లాడలే అని కాల్ మాట్లాడి బాబు నిజం మెసేజ్ చేసినావు ఆమెకి చెప్పు. ఇంత పెద్ద చేయలే
చేయలేడంటే చేయలేడు, వాడు అబద్ధాలు ఆడాడు, అవసరం లేదు. నువ్వు అట్లా సపోర్ట్ చేస్తానే ఇట్లా ఖరాబ్ అయితే బరాబర్ సపోర్ట్ చేస్తా. ఏం ఖరాబ్ అయితే అవి support చేయకు. మరి నువ్వు అక్క అనకు. మరి ఇంకేమన్నా చెల్లెనా? సరే మరి ఏమైతుందో అక్క అంటే సరే నాకేం అవసరం అట్లా చెప్పి నీకేం అవసరం ఉందో ఫేమ్ ఉన్నాడు కదా అర్థమైపోతుంది. మీరు కూడా అంత గల్లే కదక్క. ఇప్పుడు నా ప్లేస్ లో నా ప్లేస్ లో మీరు ఉన్నారు. చెప్పు నా ప్లేస్ లో మీరు ఉన్నారు ఇప్పుడు. నువ్వు అట్లా చేస్తా. ఇప్పుడు నేను నీ ప్లేస్ లో ఉండి ఇట్లా అంటే అన్నోన్ పర్సన్ చేస్తే రిప్లై నువ్వు ఉన్నావు. ఈయనకి మెసేజ్ చేసుకుని నేను ఎందుకు మాట్లాడతారా? అరే అక్క అనరా? సారీ అక్క, తప్పు అయిపోయింది. వదిలే అక్క. నేనే చేసిన బరాబర్ చేస్తా. సరే నేను మాట్లాడ వెళ్ళిపో. నేను చెప్తున్నా కదా వెళ్ళిపో. వీడియోలలో కొద్దాం, నీతో తిరుగుదాము, నీతోనే ఉందాం అనుకుంటుంది. మెల్లగా నువ్వు మెసేజ్ చేసినావు, నువ్వు కలుపుకుంది. సరే ఇప్పుడు ఏం కావాలి నీకు? లాస్ట్ కి ఏం కావాలి చెప్పు. ఏం కావాలి? ఇగో ఏం కావాలి చెప్పు మరి. సరే ఫ్రెండ్ అనే సరే ఫ్రెండ్ అంటున్నావుగా, ఇప్పుడు ఏమైంది చెప్పు. సరే, ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? నాకు బబ్బు కావాలి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? ఇదే కారణం. మీరు మాట్లాడుతారు అట్లా. మెసేజ్ చేసినందుకు ఏం లాస్ నేను? బరాబర్ నేనే చేసిన మెసేజ్. ఎందుకు మన నువ్వే చెప్పినావు. సరే. నువ్వే చెప్పినావు. ప్లాన్ చేస్తావు వీడియోలో. లేదు నువ్వు ప్లాన్ అని మాట్లాడకక్క. ఇగో అదే అవుతుంది. వీడియోలో బబ్బు మంచి యాక్ట్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు బబ్బుకి ఒక సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఎవరు లేదైతే వీడియో చేస్తున్నాడో ఆమెను తీసుకొచ్చా. అమ్మ బాబాయ్ ఏం చేస్తున్నాడు అసలు? ఏం చేసిందంట? ఎవరో అమ్మాయికి మెసేజ్ చేసిందంట. ఎందుకు? కావాలంటే నువ్వు స్లోగా అది ఎందుకంట అన్నాడు. చూడు నువ్వు స్లోగా. బాబా వినిపిస్తుందా? నువ్వు ఏం చేస్తావు అంటే స్లోగా ఇక్కడికి వెళ్ళింది. సరేనా? నేనే చేసిన మెసేజ్. నిజంగా చేసినావా? మరి ఏం చేయాలి? మరి ఆమె అట్లా ఎంత మెసేజ్ చేసినావురా? ఆమె ఇంటి దగ్గర వచ్చి గుల్లలు చేస్తుంది. మరి ఏం చేయాలి? అబద్ధాలు ఎందుకు ఆడతావురా? మళ్ళీ మా ఎందుకు చేసినప్పుడు పిచ్చి వాళ్ళగా మాట్లాడుతున్నావు కదా? సరే సారీ, నేనే మెసేజ్ చేసిన. సారీ, నేనే మెసేజ్ చేసిన. నేనే సరే నేనే చేసిన, నాదే తప్పు. సారీ. అరే ఒప్పుకోకు, అడా తప్పు మనదైతది. ఏం అవసరం లేదు. ఏం చేస్తున్నాడు? మ్యూజిక్ ఆమె ఏమనలే. నువ్వు మెసేజ్ చేయలేను. చేయలే. ఒప్పుకున్నప్పుడు చేసినాడు, ఒప్పుకున్న అర్థం జరుగు. అరే చేయలేదు. మాట్లాడను. అరే నీకు తర్వాత చెప్తా మా తల్లి. ఏం చెప్పులేదు, మెసేజ్ చేసి మాట్లాడని. మళ్ళీ నువ్వు చేయాలనుకుంటావు కదా. నీ పేరు కరెక్ట్ మెసేజ్ చేసినప్పటి బరాబర్ వస్తా. అరే ముసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడ. ఓ ఈరోజు బురాన్ చేస్తా అనుకో, ఎందుకంటే సునం కూడా లేదనుకో, ఏదైతే చేసేస్తాను. సొర్ర చేప తగులుకుంటే తీరింది కదా రాము. నువ్వు మధ్యలోకి రాకక్క. సరే పక్కకు రా, పక్కకు రా. నీకు ఎందుకు అట్లా అంటున్నామని? అక్కడ ఎందుకు అంటున్నావు? ఆమెకి మర్యాద లేదు. ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. అర్థమైందా? తెలుసు నాకు కూడా. ఓవర్ చేసిరు, ఓవర్ చేయలేరు. అరే నీకు చెప్తా మా తల్లి, తర్వాత చెప్తా. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. ఆమె మాట్లాడలే. నువ్వైనా పక్కకు జరుగు కదా, నువ్వైనా పక్కకు జరుగు. మాట్లాడి బాబు, మాట్లాడి. పట్టుకుంటాడు. అయ్యో ఏ బాబు పట్టుకుంటాడు. ఇప్పుడు వచ్చినావు. నువ్వెవరు? ఏ ఏంటిది? మాకేంటిది అంటున్నాను. అయితే మూసుకోను. నువ్వు కూడా మూసుకోను. ఏ ఆగురే, ఆగురే.
ఏమైంది నీకు? వచ్చి కూర్చుంటుంది రావాలని చిన్న పిల్లలతో ఎట్లా మాట్లాడలేదు ఆగురా ఎంతసేపటికి సతాయిస్తున్నావు వాళ్ళు తెలియక ఏదో చేసి ఆగురా తల్లి మాట్లాడుకొని ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా ఆమెతో రెస్పెక్ట్ గా మాట్లాడాలి ఆమెకి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అర్థమైంది చిన్న పిల్లల మెల్లగా మాట్లాడు నువ్వు చెయ్యొద్దు చెయ్యొద్దు ఏంటి ఏంటి చూసుకోకుండా చిన్న పిల్లలు ఏం ఆమె హక్కు ప్లీజ్ ప్లీజ్ సరే అరే నా ఇష్టం తగులుకుందంటే వదులుకోలేడు బిడ్డ ఆగమైపోతున్నాడు అరే పాప మా ఒక్కమే చేసి ఆడుతున్నారని చెప్పట్లేదు ఎందుకు కొడుతున్నా ఎందుకు కొడుతున్నా చెప్పాను ఆపుతున్నాడు మొత్తం మెసేజ్ వేసి నీడే వాళ్ళు ఆపుతున్నాడు అప్పటి నుంచి వాడు చేసినాడు కాబట్టి ఆయన ఎవరు పడతారు మెసేజ్ చేసి కాబట్టి పట్టుకోకుండా మాట్లాడలేవా నువ్వు వేరైతుంది సోనం సోనం ఎందుకు వస్తా ఆయన విషయం కాబట్టి వచ్చినావు నువ్వు ఎందుకు విషయం నువ్వు కోరి మళ్ళీ రిపీట్ నా కోరి దప్పకు మళ్ళీ నువ్వు తానా తందానా ఎవరో వేషం మహాడోలు చేసిరు అనుకో అబ్బాయి రావణితో మాట్లాడాలంటే దుమ్మని వచ్చేసాను అవును వస్తా సావానికి పోతావా సామంటాడు సస్తావా అదంతా అదంతా వదిలేసి కదా మరి ఫ్రెండ్ నాకెందుకు మెసేజ్ చేయాలి ఆ కంట్రోల్ పెట్టుకునే తెలియలేదా నీకు పిచ్చి బుచ్చాయి అల్లర్లు తగ్గించి నేను చేయలే నువ్వు ఆమెకి ఎందుకు చేస్తావు అదే వేరే అవుతుంది సోనం జర పోయినాక చెప్తా కదా అన్ని ఎవ్వరు పడతారని తీసుకొని వస్తూ మాట్లాడుతూ అన్ని మాట్లాడుతూ తెలుసా ఏమైనా తప్పంతా నాదేలే ఎందుకు పోతున్నావురా ఎందుకు నేను ఇంతమంది నా ఫ్రెండ్స్ అని సరిపోరా ఇంకా ఆమె వచ్చి లొల్లి వేస్తుంది ఏమున్నా ఆమె కాదు బుద్ధి లేదా ఆమె నన్ను కొట్టింది సోనంని కొట్టింది నీకేమనిపిస్తలేదు ఆమె ఎందుకు కొట్టినా అంటుండు నీకు ఆమె ఎవరో తెలియనప్పుడు నీకెందుకు కొడతాం ఎలా కొడతాం సరే అమ్మా ఏమన్నా కొట్లాడుకోరు చెప్పకూరు కాకపోతే నువ్వు మధ్యలో రాకు నీకు తెలియదు ఎందుకు అందరితో స్టార్టింగ్ చేసావు అట్లనే చెప్పు బాబు ఏమైంది నువ్వు చేసినా చేయలేదా చేయలే అని చేయలేదు అంటుండు కదా ఫేక్ అకౌంట్ ఎవడో చేసినట్టున్నాడు నేను కాదు మధ్యలో చేసినాను ఎందుకు ఒప్పుకున్నావు ఏంది ఫస్ట్ అకౌంట్ లోనే నాకు నీ అకౌంట్ నుంచే వచ్చింది నిజంగా చెప్పు నువ్వు నాకు చేయలేదు నాగల ఎట్లా కనిపిస్తావు నీకు నేను నువ్వు ఎట్లా కనిపిస్తావు బొమ్మలాగా కనిపిస్తావు నువ్వు కూడా బొమ్మలాగానే కనిపిస్తావు బొమ్మనే బొమ్మనే మళ్ళా కాదు మరి ఎందుకు ఒప్పుకున్నావు బొమ్మని బొమ్మని నేనైతే ఆమెకి ఎందుకు ఊటకొక మాట ఆమె బొమ్మ
వెళ్ళిపోయాడని చెప్పు గట్టిగా చెప్పు వెళ్ళిపోయాడని చెప్పు గట్టిగా చెప్పు వెళ్ళిపోని తీర్పించుకోకు ఆమె నీ దోస్తు కాదు ప్రేమ చెప్పలే గట్టిగా చెప్పు బొమ్మని ఏయ్ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా A little longer than a few minutes later. నీ వల్ల గొడవలైతే మాట్లాడలేరా బై ఏం రాని కాదు ఇంటికి పోయి తినేసి చేసే పడుకొని వచ్చిన మీరు లొల్లి అయిపోలేరు ఇంకా ఏం చేసాం మాట్లాడు ఎందుకు ఏమంటున్నావా అదే నిన్ను కాదు. నాకు మాట చెప్తాను అరే అరే అమ్మా అట్లా అంటే నేను నాతో కొంచెం మాట్లాడవే బుజ్జి. నువ్వు ఎవరు ఆడతో ఎందుకు చాటింగ్ చేసినాను అరే అమ్మాయి పెళ్లి చేస్తున్నామమ్మా పెళ్లి చేస్తున్నాం నీకు కూడా తెలియనట్టుండవు పెళ్లి చేస్తున్నాం నిజం కాదు మళ్ళీ ఆమె ఎందుకు కొడుతున్నట్లా కుడుతుంది